బుల్బుల్ ఎక్కడున్నావు నువ్వు నా ఫోన్ ఆన్సర్ చేయవే. నేను నీకేమని చెప్పాలి? నా గురించి చెప్పాలా లేక నీ గురించి చెప్పాలా? అంటే ప్రవీణ్, నాకు నీ గురించి నిన్న మొత్తం తెలిసిపోయింది. ఏం తెలిసిపోయింది? నువ్వెందుకు ఇలా నాటకం ఆడావు? నీ పెళ్లి వేరే అమ్మాయితో నిశ్చయం అయిపోయిన తర్వాత ఎందుకెంత పని చేసావు? నాకెందుకెంత అన్యాయం చేసావు? అసలు బుల్బుల్కి ఆలియా సంగతి ఎలా తెలిసిపోయింది? అసలు ఇదంతా నాకెలా తెలిసిపోయింది అని ఆలోచిస్తున్నావు కదా నువ్వు. సో లెట్ మీ టెల్ యూ మిస్టర్ ప్రవీణ్ కుమార్, నిన్ను ఫైల్ ఇవ్వడానికి నేను మీ ఇంటికి వచ్చాను. అప్పుడే నిన్ను నేను వేరే ఒక అమ్మాయితో చూశాను. అప్పుడు మీరు మాట్లాడుకుంటుంది అభి గురించి కాదు, మీరు మీ గురించి మాట్లాడుకుంటున్నారు. బుల్బుల్, నేను చెప్పేది కొంచెం విను. కొంచెం నాకు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఇవ్వు. వద్దు ప్రవీణ్, ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఇంకా వినడానికి ఏముందని. నేనేం వినదలుచుకోలేదు ప్రవీణ్. నేను నీ మొహం కూడా చూడాలనుకోవడం లేదు. అలాగే నువ్వు కూడా నన్ను కలుసుకోవడానికి ప్రయత్నించకపోతే మంచిది. యు గెట్ దట్? బుల్బుల్, ప్లీజ్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇట్. స్టాప్ ఇట్ ఆలియా. మీ కళ్ళు మొత్తం అంతా చెప్పేశాయి నాకు. నువ్వు నిజంగానే ప్రేమిస్తున్నావని అర్థమైంది. నువ్వు గనక రెడీ అంటే నేను కూడా ఈ పెళ్లికి సిద్ధమవుతాను. ఇక చెప్పు ప్రీతు, ఈ కథ కొంచెమైనా ముందుకు నడిచిందా? ఎవరైనా అబ్బాయికి మా అమ్మాయి ప్రజ్ఞ నచ్చిందా? నచ్చింది, ఒక్కళ్ళకైతే నచ్చింది. చాలా డబ్బున్న ఉన్నత స్థాయి కుటుంబం అది. అయితే వాళ్ల తరపున నిర్ణయం తీసుకునేంత వరకు నేను వాళ్ల గురించి మీకు ఏ విషయం చెప్పదలుచుకోలేదు. ఒకటి మాత్రం చెప్పగలను, నేను ఆ సంబంధం గనక నిశ్చయమైపోతే మన ప్రజ్ఞ అక్కడ రాణిలాగా ఉండొచ్చు. చూడు ప్రీతు, ఈ రాజులు రాణీలు అంటే మాకేం అంతగా నచ్చదు. మాకు కావాల్సింది మాలాంటి కుటుంబానికి చెందిన వాళ్లే. అంతేకాకుండా మా ప్రజ్ఞ తలరాత అంత గొప్పదేం కాకపోయినా తను రాణిలాగే ఉంటుందిలే. తలరాత గురించి నేను చెప్పలేను, కానీ తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి మాత్రం తెలుసు. నిజానికి వాళ్ళు చెప్పిన మీదటే నేనిక్కడికొచ్చాను. వాళ్ళకి అమ్మాయి ఫోటో కావాలంటున్నారు, చూడాలంటున్నారు. సరళా, ఇదిగో పూర్ణిమ తన కబ్బోర్డ్లో ఉండి ఉంటుంది, వెళ్ళి ఆ ప్రజ్ఞ ఫోటో తీసుకురా. అలాగే. సారీ, నేనిక్కడికి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి రాలేదు. అయితే మా సామాన్లు కొన్ని ఇక్కడే ఉండిపోయాయి, అవి తీసుకెళ్దామని వచ్చాను. అలాగే, పద. చూడు ప్రీతు, నా మనసులో ఒక మాట పీకుతోంది. వాళ్ళంతా అంత డబ్బు గలవాళ్ళ అయినప్పుడు వాళ్ళ అబ్బాయికి ఎవరైనా పిల్లనిస్తానని ముందుకొస్తారు. మరి మన ప్రజ్ఞను ఎందుకు అడిగారు? వేరే ఇంటికి వెళ్ళిపోలేదు నాది. అదేంటంటే మేమింకా ఇక్కడే కొన్నాళ్ళు ఉండాలనుకుంటున్నాం. ఏదైనా ఒక పెద్ద ఇల్లు మాకు అద్దెకు దొరికే వరకు ఇక్కడే అన్నయ్యతో ఉందామనుకున్నాం. అలాగే అరవింద్ అన్నయ్య కూడా కొన్ని రోజుల పాటు వాళ్ళ ఊరికి వెళ్ళిపోతే అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా. సరే, నాకు వాళ్ళు జవాబు చెప్పిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను. ఒకటి పిన్ని గారు, మీరు తప్పులేదనుకుంటే మీ బుల్బుల్ ఫోటో అలాగే తన జాతకం కూడా నా చేతికివ్వండి. పనిలో పనిగా తనకు కూడా ఏదైనా మంచి సంబంధం చూస్తాను. చాలే ప్రీతు, మా బుల్బుల్ ఇలా అరేంజ్డ్ మ్యారేజ్కి ఎందుకు ఒప్పుకుంటుంది? తను లవ్ మ్యారేజే చేసుకుంటుంది. తనకి నచ్చిన కుర్రాడినే చేసుకుంటుంది. ఈ పాటికే ఎవరో ఒక కుర్రాడు తనకు నచ్చి ఉండొచ్చుగా. అవునా బుల్బుల్? నా జీవితంలో ఎవరు లేరు నానమ్మ. అక్క చెప్పింది నిజమే. ఈ ప్రేమ గీమ అన్ని పనికి మాలినవి. అమ్మా, నేను లవ్ మ్యారేజ్ చేసుకోను, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటాను. పూర్ణిమ, వెళ్ళు తల్లి. అక్కడ నా టేబుల్ దగ్గర బుల్బుల్ ఫోటో జాతకం ఉంటాయి, అవి కాస్త తీసుకురా.
ఇదేనండి మీరు అడిగిన ప్రజ్ఞ ఫోటో. ఇవేమో మరికొందరు అమ్మాయిల ఫోటోలు. వద్దులే, నేను మిగతా ఫోటోలు చూడదలుచుకోలేదు. నాకు ఈ పిల్ల ఎంతో నచ్చింది. కానీ నేను అభిని ఎలా ఒప్పించాలో నాకు అర్థం కావడం లేదు. అన్నట్టు ఒక పంచి, ఆ ఇద్దరు అమ్మాయిల ఫోటోలు కూడా నేను తీసుకుంటాను. ఈ ఫోటో కూడా వాటితో కలిపేస్తాను. అప్పుడే కదా మిగతా పిల్లలకి ఈ పిల్లలకి తేడా ఏంటో తెలుస్తుంది. ఆలియా, ఇలారా. ఎందుకు నానమ్మా? అభి కోసం నాకీ అమ్మాయి నచ్చింది. నువ్వు కూడా చూడు. ఓ ప్లీజ్ నానమ్మా, నాకు ఇలాంటివి నచ్చుతాయని అసలు నువ్వెలా అనుకుంటున్నావు? అండ్ ఈ అమ్మాయి ఎవరు? అండ్ ఈవిడెవరు? ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ఈవిడ? అదేం లేదమ్మా, నేను కేవలం మ్యాచ్ మేకర్ని. పెళ్లిళ్ళు చేయిస్తాను. అయితే నాకెలాంటి కుర్రాడు కుదురుతాడు చెప్పండి? మీకైతే ఏదైనా హైలీ ఎడ్యుకేటెడ్ ఎన్ఆర్ఐ కుర్రాడు దొరుకుతాడు, లేదంటే హై ర్యాంక్ ఇంజనీర్. అలాంటి కుర్రాడిని నేను బ్రేక్ఫాస్ట్ లో కూడా తిన్నాను. ఇలాగే ఏదో ఒకటి అంటుంది. నానమ్మ ప్లీజ్, నా మూడ్ అసలేం బాగలేదు, మీరు ఎలాంటివి పెట్టకండి. ఐ గాట్ అదర్ థింగ్ టు హ్యాండిల్. ఐమ్ బిజీ. ఒక్క నిమిషమేగా, ఒకసారి చూడు. నానమ్మ ఎందుకు మళ్ళీ ఫోర్స్ చేస్తున్నారు? అరే చూసి వెళ్ళొచ్చుగా. ఐ టోల్డ్ యూ. ఈ పిల్ల బాగుంది కదూ? నానమ్మ నీకు తెలుసు కదా, ఆ రోజు అన్నయ్యని ఈ పిల్లే. నాకు తెలుసు, ఆకాష్ పెళ్లి ఆగిపోవడానికి ఈ పిల్లే కారణం. కానీ మంచి పని చేసింది. తన నిజాయితీ, తన మంచితనం నాకు చాలా బాగా నచ్చాయి. దిస్ గర్ల్ ఇస్ సచ్ ఎ. ఇదిగో, ఈ పిల్ల నిజంగానే చాలా మంచిది. నేను తన్ని మొదటిసారిగా చూసినప్పుడు నా వయసున్న ఒక ఆవిడికి తను చాలా హెల్ప్ చేసింది. ఆ రోజే నాకు ఈ పిల్ల నచ్చింది. ప్రీతు, ఈ పనిని ఆలస్యం చేయకూడదు. సరే. నిజమే, ఈ పిల్ల జీవితంలో కొంచెం ప్రాబ్లం అయితే ఉంది. ఒక మిడిల్ క్లాస్ కుర్రాడితో తన పెళ్లి జరుగుతూ ఉండగా ఏదో కారణం వల్ల ఆ పెళ్లి చెడిపోయింది. వాట్ ఎ కన్నింగ్ గర్ల్ షీ ఇస్. నానమ్మని ప్రవీణ్ని ఇద్దరిని వెర్రివాళ్ళం చేస్తోంది. ఇక ఆ ప్రవీణ్, తనకి నేను ఎంత నచ్చ చెప్పి చూశాను, కానీ వినిపించుకోవడానికి తను సిద్ధంగా లేడే. అది చూస్తే ఆ పిల్ల తన మీద ఏదో మొత్తం మంది చెల్లినట్టుంది. ఆ పిల్ల తన్ని ప్రేమిస్తుందంటున్నాడు. ప్రేమ మై ఫుట్. గ్రీడీ, ఒక్కటో నెంబర్ గ్రీడీ. తనకి కేవలం డబ్బే కావాలి. అండ్ ఐమ్ షూర్ తనకి గనక ప్రవీణ్ కంటే ఎక్కువ డబ్బు గలవాడు. ఎక్కువ డబ్బు గల కుర్రాడు. ఓ ఎస్, తనేదో చాలా తెలివైందని అనుకుంటుంది కదా. ఇప్పుడు తన తెలివితేటల్ని తనకే వ్యతిరేకంగా వాడుకుంటాను. అరచేతిలో వైకుంఠం చూపించి నరకంలోకి నెట్టేస్తాను. ఆ పని చేయడానికి నాకు పవర్ఫుల్ మనిషి అవసరం అవుతాడు. మరి మా అన్నయ్య కంటే ఎక్కువ పవర్ఫుల్ ఎవరుంటారు? ఆఫ్ కోర్స్ నాట్. చూడు తల్లి పూర్ణిమ, నువ్వు లిస్టు తయారు చేయి. మన ప్రజ్ఞకి నచ్చిన అబ్బాయిల పేర్లు విడిగా రాయి, అలాగే ప్రజ్ఞ వద్దన్న పేర్లు విడిగా రాయి. హలో, చెప్పండి. అవును, సరేనండి. అసలు ఆ కుర్రాళ్ళు ఏమనుకుంటారు, ప్రతివాడికి సూపర్ మోడల్ కావాలంట, లేదంటే హై క్లాస్ వర్కింగ్ గర్ల్ అట. కోతిలా మొహం ఉన్న వాళ్ళకు కూడా రంభలాంటి పిల్ల కావాలట. జానకి, నువ్వు నాకు పని చేసి పెట్టు. వెళ్ళి నాకు కాఫ్ సిరప్ తెచ్చిపెట్టు. ఈ కుర్రాళ్ళ గొడవ కాదు గాని నా బుర్రలో ఉన్న బ్యాటరీ మొత్తం డౌన్ అయిపోయింది, అది కొంచెం ఛార్జ్ చేసుకోవాలి. అలాగేనండి. ఇదిగో పూర్ణిమ, ఏంటి ఏవో జాబితాలు అవి తయారు చేస్తున్నావు? అవన్నీ ఆపై తర్వాత చేసుకోవచ్చులే. ఏం చెప్తున్నారో అర్థమైందా? పూర్ణిమ, ఇది కొంచెం సురేష్కి ఇచ్చే. అవేం పేపర్స్? ఎఫ్డి పేపర్స్. ఇవి సురేష్ నాకు ఇచ్చాడు. సంబంధమే లేనప్పుడు ఇక ఈ సాయాల పనే ఉంది. సరిగ్గా చెప్పేవు నువ్వు. పూర్ణిమ, నువ్వు వెళ్ళి ఆ పేపర్స్ అతని మొహాన్ని కొట్టు. ఇలాంటి వాళ్ళ దగ్గర ఆశీస్సులు కూడా అందుకోకూడదు. వెంటనే వెళ్ళి ఇచ్చేసిరా. అలాగే నానమ్మా. అమ్మా, నువ్వు మంచం మీద నుంచి ఎందుకు లేచావు? పద, మంచినీళ్ళు నేను తీసుకొస్తాను. నువ్వు వెళ్ళి పడుకో. మెల్లగా పదమ్మా.
అత్తయ్య గారు, నాకు చాలా టెన్షన్గా ఉంది. పిల్లలు కనిపించారో లేదో ఇంతవరకు తెలీదు. మీరు ప్లీజ్ ఒకసారి రాజుకి ఫోన్ చేయండి. ఏ నీ ఫోన్ ఏమైంది? అందులో బ్యాలెన్స్ అయిపోయింది. అదేంటి, నెల మధ్యలోనే మొబైల్ బ్యాలెన్స్ మొత్తం అయిపోయిందా? ఎన్నిసార్లు చెప్పాను నీకు పుట్టింటి వాళ్లతో అంతసేపు మాట్లాడొద్దు అని, కానీ విన్నావా? నాకు తెలుసులే, వాళ్ళేదో మిస్ కాల్ ఇచ్చి వదిలేస్తారు, నువ్వు ఫోన్ చేస్తావు. మమ్మీ బంటి, బబ్లీ, మమ్మీ బంటి, బబ్లీ, ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు అసలు? నాకు ప్రాణం పోయినంత పని అయింది. ఏదో దేవుడి దయవల్ల పిల్లలు దొరికారబి, లేదంటే నా మనసులో ఎన్నెన్నో చెడ్డ ఆలోచనలు వచ్చేసాయి. అసలు వీళ్ళని వెతకని చోటే లేదు, ఎలాగో కనిపించారు వీళ్ళు. అందుకు నీకేమైనా మెడల్ ఇస్తానన్నారా? ముందు నుంచే కాస్త జాగ్రత్తగా ఉండుంటే పిల్లలు తప్పిపోయి ఉండేవారు కాదు కదా. పిన్ని, పిల్లలు ఇంటికి వచ్చేశారు. నేనున్నంతకాలం ఈ ఇంటి మీద ఎవరూ చెడు దృష్టి పెట్టలేదు. రాజ్, ఒక్క పనైనా జాగ్రత్తగా చేయడం నేర్చుకో. ఇక నేను గతం మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. నాలో ఉన్న ఈ బాధ గురించి ఎవరికీ ఏమీ తెలియకుండా చూసుకోవాలి. ఏమైంది? ఈ మధ్య మీ బాస్ నీ మీద ఎక్కువ పెత్తనం చెలాయిస్తున్నట్టున్నాడు. హరే, బుల్బుల్ నువ్వెలా ప్రవర్తిస్తున్నావంటే అతను వేరే ఎవరితోనో ఫ్లర్ట్ చేస్తున్నట్టుగా ఉంది. నీ కోపం పిండి మీద చూపించుకో, రొట్టెలు గట్టిగా వస్తాయి. మరి అంత బాధపడకు, చిన్న చిన్న గొడవలైతే జరుగుతూనే ఉంటాయి. బుల్బుల్, నువ్వేడుస్తున్నావా? అరే, నేనేదో నిన్ను చేరప్ చేయడానికి ప్రయత్నించాను అంతేకాని. సరే, నిన్నింకెప్పుడు ఏడ్పించును, సరేనా? ప్రామిస్. ప్రవీణ్ కి నిజంగానే వేరే అమ్మాయితో అఫైర్ ఉంది. అదేంటి అలా అంటున్నావు నువ్వు? నిజమే అక్క, నేను వాళ్ళ ఇంటికి ఫైల్ ఇవ్వడం కోసం వెళ్ళాను కదా. అదేమిటి బుల్బుల్? నేను ప్రవీణ్ని చూసినప్పుడు తన కళ్ళల్లో నాకు కనిపించింది తను నిజాయితీగా నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వొకసారి తనతో నేనేం మాట్లాడదలుచుకోలేదు. తను చాలా మెసేజెస్ పంపించాడు. ఏది తన మెసేజ్ నాకు చూపించు. వద్దక్క, బుల్బుల్ చూడు. ప్లీజ్ వద్దక్క. అక్క వద్దు, ప్లీజ్ అక్క. నీతో మాట్లాడడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వు ప్లీజ్. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నేను నిన్ను అంతులేనంతగా ప్రేమిస్తున్నాను. నేను నీకు నిజం చెప్పాలనే అనుకున్నాను, కానీ సరైన సిచ్యువేషన్ దొరకలేదు. నా వరకు నువ్వే నా సర్వస్వం. ప్లీజ్ ఒక్కసారి బుల్బుల్ నాతో ఫోన్లో మాట్లాడు. బుల్బుల్, నా ఉద్దేశంలో నువ్వొక్కసారి ప్రవీణ్తో మాట్లాడితేనే మంచిదనిపిస్తోంది. తనకు ఒక్క అవకాశం ఇవ్వు. ఒక్కోసారి మన కళ్ళకు కనిపించేది నిజం కాకపోవచ్చు. ఏదైతే నిజమో మనం దాన్ని చూడలేకపోవచ్చు. అక్క, ఐమ్ సారీ. నా వల్లే కదా ఇదంతా జరిగింది. ఆపిక, నేను నీకు చెప్పాను కదా మనిద్దరి మధ్య మళ్ళీ ఈ విషయం రాకూడదు అని. నువ్వొక్కసారి ప్రవీణ్తో మాట్లాడితే మంచిదని నాకు అనిపిస్తోంది. నువ్వు నీ ప్రేమకు ఒక అవకాశం ఇచ్చి తీరాలి. అది నేను ఇవ్వలేకపోయాను. నేను పడిన బాధల్ని నువ్వు పడ్డం నాకు ఇష్టం లేదు బుల్బుల్. ఇక్కడ కూర్చున్నావా నువ్వు? ఏంటి, నా మీద కోపంగా ఉందా? హాయ్ లేదు, హలో కూడా చెప్పలేదు. ఓ, అంటే ప్రవీణ్ ఫోటో చూసే పనిలో ఉన్నావా?
మిగతా వాళ్ళ గురించి నువ్వెందుకు పట్టించుకుంటావు? ఆలియా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను మోసం చేశాడు అన్నయ్య. ఎవరు నిన్ను మోసం చేసింది? ఏమంటున్నావు నువ్వు? ప్రవీణే అన్నయ్య. ప్రవీణ్ వేరెవరితోనో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు అన్నయ్య. తమాషాకు కూడా నువ్వు ఇలాంటి మాటలనుకో. అన్నయ్య, తనే నా ఫీలింగ్స్ తో తమాషా చేశాడు, మోసం చేశాడు తను. అన్నయ్య, ఇదిగో ఈ పిల్లతోనే తను ఎఫ్ఐఆర్ లో ఉన్నాడు. ఈ అమ్మాయి నాతో మాటి మాటికి గొడవ పడుతూ ఉంటుంది. ఈ అమ్మాయికి ప్రవీణ్తో అఫైర్? అవునన్నయ్య, తనకి ప్రవీణ్తో ఎఫ్ఐఆర్ ఉంది. చాలా తెలివైన అమ్మాయి అన్నయ్య. ఒకవైపు తనకి ప్రవీణ్తో ఎఫ్ఐఆర్ ఉంది, మరొక వైపు నీ కోసం తన సంబంధం పంపించింది తెలుసా? వాట్? అవునన్నయ్య, ఈ అమ్మాయి సంబంధం నీకోసం వచ్చినట్టు నానమ్మ స్వయంగా నాతో చెప్పింది. నానమ్మ కూడా ఈ అమ్మాయి చాలా బాగా నచ్చిందట. ప్రవీణ్ నన్ను మోసం చేశాడన్నయ్య. తనకు చాలా బెస్ట్ ఫ్రెండ్ కదన్నయ్య, చిన్నప్పటి నుంచి తెలుసు కదా. కానీ ఇప్పుడు ఆలియా, చూడు, ఏమీ కాదు, ఊరుకో. అన్నయ్య, నాలో ఏదైనా లోపం ఉందా అన్నయ్య? అసలు ప్రవీణ్ ఎందుకు ఇలా మోసం చేశాడు? బుల్బుల్, అభి, నువ్వు ఎక్కడున్నా వెంటనే బయలుదేరి మా ఇంటికి వచ్చాయి. నేను ఇమ్మీడియట్గా కలవాలి. అభి ఇంత అప్సెట్గా ఎందుకు మాట్లాడుతున్నాడు? ఒకవేళ ఆలియా తనకి మొత్తం అంతా చెప్పేసిందా? అలా జరగడం కూడా ఒకందుకు మంచిదే. ఎందుకంటే ఈ రోజు కాకపోతే రేపైనా స్వయంగా అభికి చెప్పాల్సి ఉంటుంది నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని. అన్నయ్య, అన్నయ్య, ప్లీజ్ లిసన్ టు మీ. అన్నయ్య, ఐ లవ్ హిమ్ అన్నయ్య. నేను తన్ని చాలా ప్రేమిస్తున్నాను అన్నయ్య. అన్నయ్య, ప్లీజ్, నేను చెప్పేది కాస్త వినండి. ఆలియా, ఈ రోజు నువ్వు మా మధ్యలో మాట్లాడడానికి వీల్లేదు. అన్నయ్య, అన్నయ్య, ప్లీజ్ లిసన్ టు మీ. అన్నయ్య, ఐ లవ్ హిమ్ అన్నయ్య. నేను తన్ని చాలా ప్రేమిస్తున్నాను అన్నయ్య. అన్నయ్య, ప్లీజ్, నేను చెప్పేది కాస్త వినండి. ఆలియా, ఈ రోజు నువ్వు మా మధ్యలో మాట్లాడడానికి వీల్లేదు. అన్నయ్య, ఐ రియల్లీ లవ్ ప్రవీణ్ అన్నయ్య. ఒక సంవత్సరంగా తన కోసం వెయిట్ చేస్తున్నాను అన్నయ్య. కానీ తను... ఆలియా, చూసావా ప్రవీణ్, తను నన్ను ఎలా ఆపుతోందో? నీతో మాట్లాడకూడదని నన్ను ఆపుతోంది. నువ్వు ప్రాబ్లంలో ఉంటే తను నిన్ను చూడలేదు కదా, అంతగా ప్రేమిస్తోంది నిన్ను. నీకు తెలుసా, ఈరోజు తను నాకు విషయం చెప్పింది. కానీ నా మనసు తన మాటల్ని నమ్మలేదు. ఎందుకంటే నాకు బాగా తెలుసు నువ్వు ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయవని.